హాయ్ అండి. ఈ వీడియోలో ఈ బ్లౌజ్కి డిజైన్ ఎలా కట్ చేసి స్టిచ్ చేశాను అనేది చూపిస్తానండి. ఫస్ట్ దీనికోసం అయితే నేను బ్లౌజ్ లెంత్ మనకి ఎంత ఉందో అంత క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను. డిజైన్ కోసము శారీలో మనకి బార్డర్ వస్తుంది కదా కింద, ఆ బార్డర్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనకి క్యాన్వాస్ ఎంత లెంత్ అయితే తీసుకున్నాను అంత లెంత్ ఆ బార్డర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మనకి కావాలంటే ఇంకా స్టిఫ్గా ఉండాలంటే లైనింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. దీనికి జాయింట్ చేసుకోవచ్చు లైనింగ్ కూడా. నేనైతే లైనింగ్ జాయింట్ చేయలేదు, క్యాన్వాస్ పేపర్ బార్డర్ రెండు కూడా ఇలా జాయింట్ చేసుకున్నాను. 2 సైడ్స్ ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఇలా రివర్స్ చేసాను. రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి దీన్ని ఇలా పెట్టేసుకొని వన్ సైడ్ వచ్చేలాగా ఒక సైడ్ మాత్రమే జాయింట్ అనేది వేసుకోవాలి బ్లౌజ్కి. ఇంకో సైడ్ మనకి పోట్లీ బటన్స్ అనేది వస్తుంది అనమాట. నెక్ వైపు ఉంటుంది, నెక్ వైపు ఇలా జాయింట్ చేసుకోండి వన్ సైడ్. ఇంకోవైపు మనకి పోట్లీ బాల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను 1 ఇంచ్ గ్యాప్ అయితే తీసుకున్నాను. 1 ఇంచ్ గ్యాప్తో మొత్తం కూడా కింద వరకు ఇలా పోట్లీ బాల్స్ అనేవి 1 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. మొత్తం కూడా మనకి ఈ డిజైన్ చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా సింపుల్గా గ్రాండ్ లుక్తో అయితే ఉంటుంది. మనం స్టిచ్ చేసిన తర్వాత చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. ఇలాంటి బార్డర్ ఉంటాయి కదా, బార్డర్ ఉన్న శారీస్కి ఆ బార్డర్ అయితే కట్ చేసుకొని ఇలా బ్లౌజ్కి డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇలా శారీస్కి ఆపోజిట్ కలర్ బార్డర్ వచ్చినప్పుడు ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్ డిజైన్ అనమాట ఇది. ఇలా వన్ సైడ్ అయితే పోట్లీ బాల్స్ అయితే స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా మనం పోట్లీ బాల్స్ స్టిచ్ చేశాను కదా, దాని మీద ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను కొంచెం స్టిఫ్గా ఉండడానికి. మొత్తం కొంచెం కింద గ్యాప్ అయితే వదిలాను, మనం హెమ్మింగ్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ అయితే వదిలాను. పైన కూడా అంతే, మనం షోల్డర్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి అయితే పోట్లీ బాల్స్ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.